ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో పంచదారుల కొండను నో మైనింగ్ జోన్గా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మైనింగ్ ఫిర్యాదులు రావడంతో ఏపీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. క్వారీ లీజును రద్దు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, అనకాపల్లి పంచదారుల కొండలకు సంబంధించి నో మైనింగ్ జోన్ గా హోదా కల్పిస్తూ కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతుల్లో వచ్చిన కథనాలకు ఎఫెక్ట్ తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అనకాపల్లి పంచదార పుణ్యక్షేత్ర కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచదారలోని గ్రావెల్ క్వారీ లీజు ప్రభుత్వం దృష్ట్యా రద్దు చేస్తూ జీవోఎంఎస్ 226 కొద్దిసేపు క్రితం విడుదల చేసింది. 2.13 హెక్టార్ల క్వారీ లీజు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. 2036 వరకు కూడా దానికి టైం ఉంది. అయితే పర్యావరణం, భూగర్భ జలాలు, పురావస్తు, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కాపాడేందుకే ఈ లీజును మధ్యలో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయి సంయుక్త తనిఖీలు, అదేవిధంగా రివ్యూ కమిటీ సిఫారసుల మేరకు, అంటే ఆ జిల్లా స్థాయిలో ఇచ్చిన కమిటీ రిపోర్టు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై పంచదార కొండల్లో ఎలాంటి మైనింగ్ అనుమతులు ఉండవని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఆ పంచదార కొండల్లో ఇకపైన నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ కీలకమైన ఉత్తర్వులు అయితే నేడు వెలువడ్డాయి. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.